టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 35. ఎస్, సో ఈ ఎపిసోడ్ 35లో బోలెడన్ని క్రేజీ న్యూసెస్ ఉన్నాయన్నమాట. అండ్ మన యానిమే న్యూస్ ఎవ్రీ వీక్ చేస్తూనే ఉన్నాం. బట్ ఎవ్రీ వీక్ కూడా సింపుల్గా నార్మల్ యానిమే న్యూసెస్ చెప్తున్నాను, వేరే మీడియంకి వెళ్ళకుండా. బట్ ఈరోజు అలా కాదు, కొంచెం కొత్త ఎడిషన్స్ అయితే యాడ్ చేశానమాట. ఈ వీడియోలో చూసుకుంటే అవి చాలా బాగుంటాయి. వీళ్ళు అలాంటివి మీకు నచ్చేయలేవో చెప్పండి. వాటిలో ఫస్ట్ న్యూసే మనం వాటితోటైతే స్టార్ట్ చేద్దాం. సో ఇక ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు డండడం చూశారు కదా, మొన్న ఎపిసోడ్ 16 యాక్చువల్గా అయితే సీజన్ 2లో చూసుకుంటే ఎపిసోడ్ 4. సో ఆ ఎపిసోడ్ 4లో చిక్చిటగాడు మన ఏలియన్ కొడుకున్నాడు కదా, పొడ్డోడు షిప్ నడుపుకుంటూ వచ్చి వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటే మనోడు సాంగ్ పాడుతూ ఉంటాడు కదా. సో ఆ సాంగ్ అయితే చాలా పాపులర్ అయిపోయిందనమాట. దానికి తగ్గట్టుగా దాని యొక్క ప్రొడక్షన్ అయిన ఎంబీఎస్ యానిమేషన్ చూసుకుంటే దాన్ని అయితే రిలీజ్ చేశారు. ఎస్, ఆ సాంగ్ ఏదైతే ఉందో 2 hours వర్షన్ అయితే యూట్యూబ్లో రిలీజ్ చేశారనమాట. దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో అక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లేదా ఎంబీఎస్ యానిమేషన్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో చూస్తే మీకు అదే హైలైట్గా కనిపిస్తుంది. సో ఇది సర్ప్రైజింగ్గా ఉంది కదా, నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యా. సో ఇలాంటి న్యూసెస్ చెప్దాం అనుకుంటున్నా, మీరేమంటారు కింద కామెంట్స్లో తెలపండి. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది ఇంకొక క్రేజీ న్యూస్. అలాంటిదే ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ, అదే కావోరు హనా యానిమే, మనం దీని గురించి మాట్లాడుకున్నాం కూడా. సో ఇప్పుడు ఈ యానిమేకి సంబంధించిన ఒక క్రేజీ థింగ్ ఏంటంటే కోడాంచా మాంగా చాప్టర్స్ అన్నీ ఫ్రీగా ఇప్పుడు ఇస్తున్నారు. సో లైక్ ఇది ఒక్కటే కాదు, కోడాంచా ఎప్పుడంతే వాళ్ళ మాంగాస్ నుంచి యానిమే రిలీజ్ అయిందంటే యానిమే రిలీజ్ అయిన సందర్భంగా కొన్ని రోజుల వరకు మాంగా చాప్టర్స్ ఫ్రీగా ఇస్తారు వాళ్ళ అఫీషియల్ ప్లాట్ఫామ్లో. సో మీరు చేయాల్సింది ఏంటో తెలుసా, వాళ్ళకి జస్ట్ సపోర్ట్ చేయడమే గైస్. బయటికి వెళ్ళిపోయి వేరే వాటిలో చదవడం కంటే కూడా ఇల్లీగల్గా. బట్ ఇక్కడ చూసుకుంటే కే మాంగా మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. నేను ఇప్పటివరకు ఇండియాలో ఈ ఆప్షన్ లేదేమో అనుకొని చెప్పలేదు మీకు. బట్ ఇప్పుడు చూసుకుంటే కావోరు హనా మాంగా చాప్టర్స్ అన్నీ మీకు ఇండియాలో కే మాంగా అని ఉంటుందన్నమాట. కోడాంచా అది కోడాంచా మాంగాని కే మాంగా అని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్లో దొరుకుతుంది ఇండియాలో కూడా. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీరు లాగిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఫ్రీగా ఉన్నాయన్నమాట, లేటెస్ట్ చాప్టర్ తప్ప. సో మీరే ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. ఈ ఆఫర్ అయితే ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే రాస్కల్ డజన్ ఆఫ్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్ యానిమే. సో ఈ యానిమేకి సంబంధించిన కొత్త ఆర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, నైటింగేల్ అని చెప్పి. సో దానికి సంబంధించిన విజువల్ అయితే రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే టకోపీస్ ఒరిజినల్ సిన్. సో దీనికి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ అయితే ఈరోజు August 1st రిలీజ్ కాబోతుంది. ఎస్, మేబీ ఈ వీడియో వచ్చే టైంకి వస్తుందో లేదో నాకైతే తెలీదు. బట్ మ్యాక్సిమం అయితే ఈరోజు నైట్ కల్లా 9 o'clock ఆ టైంలో ఎపిసోడ్ వస్తుంది. అండ్ అంతటితోటి టకోపీస్ ఒరిజినల్ సిన్ యానిమే అయితే 6 episodes తోటి టోటల్ యానిమే ఎండ్ అయిపోతుంది. ఈ యానిమే జర్నీ బ్యూటిఫుల్, ఈ సీజన్లో మోస్ట్ రేటెడ్ అండ్ అందరు బెస్ట్ యానిమే ఇయర్లోనే అని చెప్తూ అంటున్నారు. సో దీని గురించి నేను కూడా ప్రాపర్ రివ్యూ అయితే ఇస్తాను, డోంట్ వరీ. మ్యాక్సిమం రేపు సాటర్డే ఆర్ సండే కల్లా వీడియో అయితే వస్తుంది. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే మెడలిస్ట్ సీజన్ 2. సో ఇది చూసుకుంటే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. దీని యొక్క అఫీషియల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇది January 2026 అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ యానిమే చాలా బాగుంటుంది. సర్ప్రైజింగ్లీ లాస్ట్ సీజన్ వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇది చూసుకుంటే మీకు సేమ్ సీజన్ 2 చాలా త్వరగా వస్తుంది January 2026లో. దీన్ని అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే జాంబిలాండ్ సెగా నుంచి ఒక కొత్త మూవీ రాబోతుంది అనమాట. దానికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ పేరేం పెట్టారంటే జాంబిలాండ్ సెగా యుమిగింగా ప్యారడైజ్. సో ఇదైతే యాజ్ ఐ సెడ్ October 24 వస్తుంది. ఆ టీజర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే సేమ్ ఇప్పుడు కోడాంచా మాంగా గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా, కావోరు హనా ఫ్రీగా ఉందని. సేమ్ అలాగే రెంటే గర్ల్ ఫ్రెండ్ సీజన్స్ మొత్తం చాప్టర్స్ అన్నీ కూడా మీకు లేటెస్ట్ 3 chapters తప్ప మిగతా అన్ని చాప్టర్స్ పాత నుంచి కొత్త వరకు మీకు ఫ్రీగా ఉన్నాయి. చదవాలనుకునే వాళ్ళు రెంటే గర్ల్ ఫ్రెండ్ కూడా చదివేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే విండ్ బ్రేకర్ లైవ్ యాక్షన్ మూవీ అయితే December 5th జపాన్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త టీజర్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఆల్రెడీ బొఫిరిన్ వర్సెస్ షిషుటోరిన్ యొక్క ఫైట్కి సంబంధించింది కూడా టీజ్ చేశారు ఈ టీజర్లో. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ నుంచి క్యారెక్టర్ విజువల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో October 4th యానిమే రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏమేమి క్యారెక్టర్స్ వచ్చాయంటే మన హీరో క్యారెక్టర్స్, టీచర్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ అన్నీ.
సో క్యారెక్టర్స్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. డేకు, బాకుగో, షోటో అండ్ ఓచాకో అండ్ ఎరేజర్ హెడ్, ఎండ్వర్, హాక్స్, డాబీ, ఆల్ఫోవన్, షిగరాకి అండ్ టోగా. సో ఈ క్యారెక్టర్ విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇదొక గ్రేట్ ఫీట్ అని చెప్పుకోవాలి. అదే టౌగెన్ అంకే. సో ఈ యానిమే ఉంది కదా, ఇప్పుడు జపాన్లో నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 ప్లేస్కి అయితే వెళ్ళిపోయిందనమాట, విచ్ వాజ్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే లైక్ జపాన్లో ఏదైనా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిందంటే యానిమే దానికి చాలా హైప్ ఉంటుంది. దట్ మీన్స్ జపాన్లో దీనికి చాలా గట్టి హైప్ ఉంది. మేబీ చాలా హెల్ప్ చేయొచ్చు. మాంగాని యాక్ట్ చేశారు. సో ఈ యానిమే పాపులారిటీ ఇలాగే పెరిగితే మంచి క్రేజ్ వస్తుంది దీనికి మాత్రం. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే గో ఫర్ ఇట్ నాకమోరా-సన్. సో ఈ యానిమే చూసుకుంటే మీకు ఈ సంవత్సరమే రావాలి, అక్టోబర్ ఆ టైంలో. బట్ ఇప్పుడైతే యానిమే పోస్ట్ పోన్ అయిపోయిందనమాట ప్రొడక్షన్ రీజన్స్ వల్ల. మేబీ యానిమే కంప్లీట్ కాలేదేమో అండ్ వాళ్ళు దీని మీద ప్యాషన్ చూపిస్తున్నారు. సో అందుకే ఉండొచ్చు నెక్స్ట్ ఇయర్ 2026కి అయితే పోస్ట్ పోన్ అయింది. అండ్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ సీజన్, ఏ డేట్, ఏమంతో కూడా చెప్పలేదు. సో చూద్దాం. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే రెడ్ అకౌంట్ యానిమే. సో ఇది చూసుకుంటే జనవరి 2026 రాబోతుంది. సేమ్ సినర్జీ ఎస్పీ స్టూడియో నుంచి అయితే. సో ఆబ్వియస్లీ క్వాలిటీ విల్ బీ ఎపిక్. అండ్ ఈ యానిమే సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. うちに攻撃系はこれ以上いらない。まして鬼火も లుకింగ్ గుడ్, చూద్దాం. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది క్రేజీ థింగ్ భయ్య, 100 అండ్ లక్. సో సీజన్ 1 ఆల్రెడీ ఎండ్ అయిపోయింది స్టూడియో ప్రొడక్షన్, డేవిడ్ ప్రొడక్షన్ నుంచి వచ్చి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన 1 hour స్పెషల్ యానిమేషన్ అయితే రిలీజ్ కాబోతుంది, వింటర్ ఎడిషన్ అని చెప్పి. ఇది సేమ్ వింటర్ పేరుకి తగ్గట్టుగానే వింటర్ 2025. వింటర్ 2025 జనవరిలో అయిపోయింది కదా బ్రో అనొచ్చు. వీళ్ళు యాక్చువల్గా డిసెంబర్ను కూడా వింటర్ 2025 కింద కన్సిడర్ చేస్తారు. సో ఆ టైంలో రిలీజ్ కాబోతుందేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ టీజర్ దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు 1 hour. టీజర్ చూస్తుంటేనే ジュイス、お前はいつだって正しかったよ。だが ఆల్రెడీ సీజన్ 1 కంటే బెటర్ యానిమేషన్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఇది డేవిడ్ ప్రొడక్షన్ చేయట్లేదు. సో యాక్చువల్గా డేవిడ్ ప్రొడక్షన్ మెయిన్ లైక్ పై నుండే చేస్తున్నారే తప్ప ఇక్కడ మెయిన్గా ఉంది ఎవరంటే దీనికి ప్రొడక్షను ఈఎన్హెచ్ ప్రొడక్షన్ అనమాట. మన సుంగో పార్క్ ఆయన అయితే చించేస్తాడు యానిమేషన్, డౌటే లేదు. ఆయన ప్రొడక్షన్ కాబట్టి ఇది అదిరిపోతుంది. బట్ పైన అయితే డేవిడ్ ప్రొడక్షన్ మెయిన్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు, వాళ్ళ యానిమే కాబట్టి. సో అదనమాట ఈరోజు ఇంతటితోటి న్యూసెస్ అయితే ఎండ్ అయిపోయాయి. సో వీటిలో మీకు నచ్చిన న్యూస్ ఏదో కింద కామెంట్స్లో తెలపండి. అండ్ రీసెంట్గా వచ్చిన డండన్ ఎపిసోడ్ 5 మంచి క్రేజీ బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మెనీ గ్రేట్ యాక్షన్ సీక్వెన్సెస్, యానిమే సీక్వెన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడదామో లేదో కూడా కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షోలో ఉంటాం. బాబానా.